పొదుపు పాటించకపోతే ప్రమాదం. ఇరాన్ యుద్ధం తాత్కాలికంగా ఆగినా హర్ముజ్ జలసంధిలో మొదలైన చమురు సరఫరా సంక్షోభం ఇంకా మండుతూనే ఉంది. ఫలితం అంతర్జాతీయంగా ముడి చమురు ధర బీభత్సంగా పెరుగుతోంది. బ్యారెల్ ధర $100 దాటేసింది. ఈ ప్రభావం పెట్రోల్ బంకులతో ఆగిపోదు, ప్రతి ఇంట్లోకి చొరబడుతుంది. వాహనాలు లేని వారికి కూడా కష్టాలు తప్పవు. ఎందుకంటే మనకు అవసరమైన ముడి చమురులో 85 నుంచి 90% దిగుమతుల ద్వారా వస్తున్నదే. ధర పెరగడం వల్ల దిగుమతుల బిల్లు పెరిగి మన డాలర్ల నిల్వలు తరిగిపోతున్నాయి. దీంతో డాలర్ విలువ మరింత పెరుగుతూ రూపాయి పతనమవుతుంది. ఇదో వలయం. దీంట్లో చిక్కి విలవిలలాడుతున్న దేశాన్ని కాస్త గాడిన పెట్టడానికి బంగారం కొనుగోళ్లు కొనవద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వర్క్ ఫ్రం హోం చేయాలని ప్రధాని మోదీ సూచించారు. తన వంతుగా బంగారం కొనుగోళ్లను తగ్గించడానికి దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15% పెంచేశారు. పెట్రో ధరలు పెరగవచ్చన్న సంకేతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముడి చమురు సామాన్యుల జీవితంలో ఎలాంటి మార్పులు తేబోతుందన్నదో వివరించేదే ఈ ప్రత్యేక కథనం. కూరగాయలు, నిత్యావసరాలు కూడా. డీజిల్ ధర పెరిగితే రైతు ఖర్చు పెరుగుతుంది. ఎందుకంటే ట్రాక్టర్లు డీజిల్ పైనే నడుస్తాయి. బోర్లు, నీటి పంపులు ఇంధనంపై ఆధారపడతాయి. ఎరువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. రవాణా ఖర్చు భారీగా పెరుగుతుంది. దీంతో కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతాయి. పాల ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటించాయి. రవాణా ఖర్చు పెరగడం అనేది ప్రతి వస్తువు ధరను ప్రభావితం చేస్తుంది. ఎల్పీజీ, హోటల్ బిల్లులు కూడా పెరుగుతాయి. దేశానికి అవసరమైన ఎల్పీజీలో అత్యధిక భాగం దిగుమతుల ద్వారా వస్తున్నదే. సరఫరా ఇబ్బందుల వల్ల అంతర్జాతీయ గ్యాస్ ధరలు పెరిగాయి. దీంతో ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధరలను కేంద్రం ఏకంగా 30% పైగా పెంచేసింది. ఇళ్లలో వాడే సాధారణ సిలిండర్లు ఇప్పటికే ఏజెన్సీల నుంచి సకాలంలో సరఫరా కావడం లేదు. ఈ గ్యాస్ ఇబ్బందులతో ఇప్పటికే చాలా టిఫిన్ సెంటర్లతో సహా రెస్టారెంట్లు, హోటళ్లు ధరలను పెంచేశాయి. ఇళ్లల్లో వండి సరఫరా చేసే హోమ్ కిచెన్లు కూడా మెనూను తగ్గించేయడంతో పాటు ధరలను స్వల్పంగా పెంచి ఈ ఇబ్బందిని తట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మనం చేయాల్సిందేంటి? అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలి. కుటుంబ బడ్జెట్ను ముందే ప్లాన్ చేసుకోవాలి. ఈఎంఐల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సిప్లు, బంగారం, డిఫెన్సివ్ పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు నియంత్రించుకోవాలి.